నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వరద కష్టాల సుడిలోనే చెన్నై. ఆహారం తాగునీరు కోసం అల్లాడిపోతున్న ప్రజలు. వర్షాలు ఆగడంతో శాంతించిన అడయార్ కుంభు నదులు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన త్రివిధ దళాలు. గగనతల రవాణా పునరుద్ధరణకు ప్రయత్నం. తమిళనాట నష్టం 15,000 కోట్లని అసోచాం అంచనా. నెల్లూరు చిత్తూరు రైతులను కోలుకోలేని దెబ్బతీసిన వర్షాలు. ఇంకా జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు. జలాశయాలకు తగ్గని వరద పోటు. అన్ని పాఠశాలల్లో ఒకే పరీక్షా విధానానికి చంద్రబాబు ఆదేశం. ఉపాధ్యాయుల్లో నైపుణ్యాల మెరుగునకు పశ్చిమ గోదావరి జిల్లాలో శిక్షణా కేంద్రం. కొనసాగనున్న తెరాస ఆకర్షణ పర్వం. సాయన్న ప్రభాకర్ బాటలో మరో 10 మంది నాయకులు. జీహెచ్ఎంసీలో విజయంపై అధికార పార్టీ ధీమా. 3 నెలలకోసారి విద్యుత్ ఛార్జీల సవరణ. ఉదయ్ పథకంలో చేరే రాష్ట్రాలకు కేంద్రం సూచన. అంగీకరించే రాష్ట్రాల ప్రజలపై పెనుభారం. కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై ముమ్మర దర్యాప్తు. ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమన్న ఒబామా. ఎఫ్బీఐ విచారణలో తేలుతుందని వెల్లడి. వరుణుడి ప్రకోపంతో సంద్రంగా మారిన చెన్నై కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కొత్తగా వర్షాలు పడకపోవడం ఊరటనిస్తుండగా ముంపునకు ప్రధాన కారణమైన 2 నదులు శాంతిస్తుండటంతో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. వర్షాలు పడకపోయినప్పటికీ చుట్టుముట్టిన నీరు మాత్రం చెన్నై వాసులకు నరకం చూపిస్తోంది. జలసంద్రంలో చిక్కుకుపోయిన వారు ఆహారం తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. వరద నీటి నుంచి బయటపడే మార్గం లేక సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. గత 4 రోజులుగా చెన్నైలోని సగం ప్రాంతాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. 100 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన కొండపోత వర్షం కారణంగా జలసంద్రంగా మారిన చెన్నైలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా భారీ వర్షాలు కురవకపోవడం సహా చెన్నై మధ్య నుంచి ప్రవహించే అడయార్ కుంభ్ నదుల్లో నీటిమట్టాలు తగ్గడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. చెంబరంబాకం నుంచి కిందకు వెళ్తున్న నీటి పరిమాణం బాగా తగ్గినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. గురువారం ఉదయం వరకు 30,000 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తే మధ్యాహ్నానికి ఆ సంఖ్య 13,000కు, రాత్రికి 5,000కు తగ్గిందని పేర్కొంది. పులల్, పోండి, మధురాంతకం సరస్సుల నుంచి కిందకు వెళ్తున్న నీరు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. చెన్నై మునకకు కారణమైన అడయార్ కుంభ్ నదులు శాంతిస్తున్నందున నగరంలో వరద నీరు త్వరలో తగ్గి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశముంది. అయితే మరో 24 గంటలు చెన్నైలో మోస్తరు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఏ మేరకు నిజమవుతుంది, ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశాలపై అధికార యంత్రాంగం మదనపడుతోంది. వరుణుడు, నదులు శాంతిస్తున్నప్పటికీ చెన్నైపురి వాసుల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జలసంద్రమైన అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ కోత, నిత్యావసరాల కొరతతో సతమతమవుతూ ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. సహాయ సిబ్బంది వచ్చి రక్షించకపోతారా, ఆహార పొట్లాలైనా అందించకపోతారా అని ఎదురుచూస్తున్నారు. ఇంట్లన్నీ నీళ్ళను వచ్చేసింది. అందరూ పిల్లకాయలు, మారాలు, బీరాలు అందరూ బయట వెళ్ళిపోయినారు. ప్లాట్ఫామ్ లో తంగి ఉన్నాము. మాకు వచ్చి భోజనం అంతా పెడుతున్నారు, మాకేం కోరలేదు. కానీ పనుకునేకి చోట్లేక రోడ్ మీద వచ్చి ఇలాగ పనుకున్నాము. పిల్లలంతా పెట్టుకొని, చిన్న చిన్న పిల్లలు అందరిని పెట్టుకొని రాత్రి పిట్ట నిద్ర లేదు. ఈ రోజు నుంచి 5 రోజులు అవుతుంది మా ఇంట్లో నీళ్ళు వచ్చి. చాలా బాధలో ఉండవు మేము. ఏదైనా ఒక చేయండి మాకు. లేదంటే ఏం చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ரொம்ப కష్టంగా ఉన్నాం మేము. అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక సమాచార, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఏటీఎంలు పనిచేయక చెన్నై వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు అక్కడక్కడా తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చెన్నైతో ఇతర ప్రాంతాలకు రవాణా బంధం ఇంకా పునరుద్ధరించలేదు. నగరంలోనూ ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు సాహసం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అడుగున నీళ్లు, గజము 2 గజాలు కూడా నీళ్లు ఉన్నాయి. నానా అవస్థలు. హాస్పిటల్కి రావడానికి దారి లేక 4 అడుగుల నెలలో 2 కిలోమీటర్లు నడిచి వచ్చినాం. ఆటోలు పోవట్లేదు, ఎక్కడికైనా ఆగిపోతున్నాయి. బస్సులు అట్నయినాయి. చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొనే సమయం వచ్చింది చెన్నైలో. వరుణుడి ప్రకోపం తమిళనాడుకు భారీ ఆస్తి నష్టం మిగిల్చిందని అసోచాం తెలిపింది.
రాజధాని సహా ఇతర ప్రాంతాల్లో పోటెత్తిన వరదల కారణంగా 15,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని లెక్కగట్టింది. నడి సంద్రాన్ని తలపిస్తున్న చెన్నైలో సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయి. ప్రతి ఒక్కరిని రక్షించడమే లక్ష్యంగా త్రివిధ దళాలు కాలంతో పోటీపడి పనిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ఆపదలో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి. చెన్నైలో వరద గుప్పెట చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సాధ్యమైనంత త్వరగా రక్షించడమే లక్ష్యంగా సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. పూర్తి సమన్వయంతో పనిచేస్తున్న త్రివిధ దళాలు, జాతీయ విపత్తు స్పందన దళం గురువారం రాత్రి వరకు 5,000 మందికి పైగా ప్రజల్ని కాపాడాయి. సైన్యానికి చెందిన 5 ఇంజనీరింగ్ బృందాలు, 40 సహాయ పునరావాస బృందాలు చెన్నై వాసులకు అండగా నిలిచే పనిలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పడవలు 30 ట్రక్కుల సాయంతో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నాయి. సెయింట్ థామస్ మౌంట్ వద్ద ఉన్న సైనిక ఆసుపత్రి ద్వారా చికిత్స అందిస్తున్నాయి. వరద బాధిత చెన్నై వాసులకు అండగా నిలిచేందుకు ఆపరేషన్ మదద్ చేపట్టిన నౌకాదళం ఓడలు, విమానాలు, ట్యాంకర్లతో సహాయ చర్యల్లో పాల్గొంటుంది. 255 మంది సిబ్బందిని మోహరించి 12 పడవలు, 15 హెలికాప్టర్ల సాయంతో లోతట్టు ప్రాంత వాసుల్ని రక్షిస్తోంది. ఇప్పటికే దాదాపు 40 టన్నుల సహాయ సామాగ్రిని నగరానికి చేరవేసి బాధితులకు అందిస్తోంది. డ్రోన్ల సాయంతో ముంపు ప్రాంతాల్ని చిత్రీకరిస్తున్న నౌకాదళం ప్రభుత్వ యంత్రాంగానికి ఆ సమాచారాన్ని అందిస్తోంది. వరదల వల్ల సర్వం కోల్పోయిన వారికి హెలికాప్టర్ల ద్వారా వాయుసేన ఆహార పొట్లాలను అందిస్తోంది. గురువారం సుమారు 14 లక్షల ఆహార పొట్లాలు జారవిడిచినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జలసంద్రమైన చెన్నైలో జాతీయ విపత్తు స్పందన దళం ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతోంది. 1,200 మందికి పైగా సిబ్బందితో కూడిన 28 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 110 పడవలతో ప్రజల్ని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. మరింత మంది సిబ్బంది పడవల్ని మోహరించి సహాయ చర్యల్ని వేగవంతం చేయనున్నట్లు జాతీయ విపత్తు స్పందన దళం అధికారులు తెలిపారు. త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్కు తోడు కొందరు స్థానిక యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. We came to help these people over here. Inside, too much of water, and a lot of people asking for the water, and they don't have a food. They're asking for the help. Can you take them out and all? I have seen like more than 150 people. I think 200 people inside. Everyone are waving their hands like they're putting a torchlight and asking for the help. I'm unable to do anything, so I just like 3 people. My boat is smaller boat. I can take only 4 people, so I just like 4 people. I brought them back. I'm from Assam. Actually, I'm working in GRT Grant. From yesterday, I had food, but today morning they didn't have anything. So now only one auntie was there. So that auntie only gave me 2 chapati. That only I had. After that, Barani came and she picked up me from here. I didn't contact my mom also, my family, nobody, because my mobile no charge, nothing was there. Calcutta, your mom do not know how you are there. Yeah, there doesn't know anything. There doesn't know anything. చెన్నైలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. వరద నీటితో ముంపునకు గురై చెన్నై విమానాశ్రయం మూతపడిన వేళ నగరంలోనే చిక్కుకున్న 100 మంది ప్రయాణికుల్లో అత్యధికుల్ని యుద్ధ విమానాల్లో ఢిల్లీ, హైదరాబాద్కు తరలించారు. C-130J సూపర్ హెర్క్యులస్ విమానం ద్వారా 120 మందిని హస్తినకు చేర్చగా మరో 99 మందిని C-17 విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. అరక్కోణంలోని వైమానిక స్థావరం నుంచి ప్రైవేటు విమానాల్ని నడిపి చెన్నైకు, ఇతర ప్రాంతాలకు గగనతల రవాణాను పునరుద్ధరించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారాన్ని వేగంగా చెల్లించాలని బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. ఏటీఎంలను సత్వరమే పునరుద్ధరించాలని, అలా సాధ్యపడని పరిస్థితుల్లో పడవల సాయంతో సంచార ఏటీఎంలను ఉపయోగించి నగరవాసులకు సేవలందించాలని నిర్దేశించింది. భారీ వర్షాల దృష్ట్యా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఈ నెల 11 వరకు టోల్ వసూళ్లను నిలిపివేస్తున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరుణుడు శాంతించినప్పటికీ వరద ఉధృతికి ఇంకా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీగా కురిసిన వర్షాలు రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. చిత్తూరు జిల్లాలో వర్షాలు తెరపిచ్చినా వరద ఉధృతి కొనసాగుతోంది. వాగుల్లో వరద తీవ్రతకు చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఇప్పటి వరకు 94 చెరువులు తెగిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తెలిపింది. కాలంగి, అర్నియార్, కృష్ణాపురం, కళ్యాణి, ఎన్టీఆర్, మల్లెమడుగు జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 రోజులుగా జలాశయాల గేట్లు తెరిచే ఉంచారు. కాలంగి జలాశయం వరద వల్ల ఎగువపొడి కాజ్వేపై నీరు ప్రవహిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాల సాయంతో ప్రజలు వంతెన దాటుతున్నారు. ఆదరం, జయలక్ష్మీపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి ప్రవాహం ఉధృతికి తొట్టెమ్మేడు మండలం బసవన్నగుడి, తన్నెలపాడు, పెద్దకన్నలి, చిన్నకన్నలి గ్రామాలు ముంపుకు గురయ్యాయి.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 620 మందిని రక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు, వరదల వల్ల చిత్తూరు జిల్లాలో వేరుశనగ, వరి, కంది, ఉద్యాన పంటలు 7,000 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి, చంద్రగిరి ప్రాంతాల్లో 5,000 ఎకరాల్లో వేరుశనగ పంటకు తీరని నష్టం వాటిల్లింది. వరద తాకిడికి వరి నారుమళ్లు కొట్టుకుపోయాయి. చెరుకు పంట దెబ్బతింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట, ఓజిలి మండలాల్లోని కొన్ని గ్రామాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఓజిలి మండలం పున్నేపల్లి వద్ద మామిడి కాల్వ కాజ్వేపై ప్రవాహం అధికంగా ఉండడం వల్ల సగటూరు, కరబల్లవోలు, నెమళ్లపూడి, గుర్రంకొండ, ఇనుగుంట, ఆర్మేనిపాడు, వజ్జవారిపాలెం గ్రామాల ప్రజలు కాజ్వేపై దాటలేకపోతున్నారు. గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేటలోని వ్యవసాయ సబ్ డివిజన్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. 39,840 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 3,200 హెక్టార్లలో ఇసుక మేటలు ఏర్పడి మొత్తం 50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 32,000 హెక్టార్లలో మినుము, అపరాలు పంటలు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే విధమైన పరీక్షా విధానం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ పనితీరుపై విజయవాడలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు విద్యాశాఖ రూపొందించే క్యాలెండర్ను బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టం చేశారు. సంక్షేమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కోట్లు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాల్లో వెనుకబడ్డంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ బృందంతో వీడియో క్లాస్ రూంలు నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపు 4 గంటల పైగా సాగిన సమీక్షలో ఉపాధ్యాయుల పనితీరు నివేదికను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టి సరిగా పనిచేయని వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని సూచించారు. రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల నైపుణ్యాల మెరుగునకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వట్లూరు దగ్గర శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు అంగీకరించారు. నెలనెలా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందేలా చేయడంపై అధికారుల్ని మెచ్చుకున్న చంద్రబాబు పెండింగ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను ఈ నెలాఖరుకు చెల్లించాలన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ప్రముఖ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి అనూహ్య ఆదరణ వస్తుందని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైతే విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని, ఫలితాలు సాధించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. దేశంలో సివిల్ సర్వీసెస్కు శిక్షణ ఇచ్చే ఉత్తమ సంస్థలు ఏపీలో కేంద్రాలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దళితవాడలు, గిరిజన తండాల్లో 3 ఏళ్లలో సిమెంట్ రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం 2,000 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ తదితర ఆన్లైన్ షాపింగ్ సంస్థలు గిరిజన ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెట్ కల్పించి అమ్మకాలు పెరిగేలా ఐటీడీఏ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్న కేంద్రం విద్యుత్ ఛార్జీలకు ఇదే విధానం వర్తింపజేసే యోచనలో ఉంది. ఈ మేరకు విద్యుత్ ఛార్జీలను 3 నెలలకోసారి సవరించాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఈ విధానంలో ఛార్జీలను ప్రజలు సులువుగా భరిస్తారని అభిప్రాయపడింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విద్యుత్ పంపిణీ సంస్థలను గట్టెక్కించేందుకు ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కమ్ హామీ యోజన, ఉదయ్ పథకంలో చేరే రాష్ట్రాలు నెలాఖరు నాటికి విద్యుత్ ఛార్జీల సవరణ చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు 12,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు 14,000 కోట్ల అప్పులున్నాయి. కొత్త విధానానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించగా 10,500 కోట్ల అదనపు భారం పడనుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చేరితే ఖజానాపై 9,000 కోట్ల వరకు భారం పడనుంది. ఈ పథకంలో చేరితే విద్యుత్ పంపిణీ సంస్థల అప్పుల భారంలో 75% రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేస్తారు. హైదరాబాద్ మహానగరపాలక పీఠంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు అధికార తెరాస ఆకర్షణ మంత్రంతో దూసుకుపోతోంది. బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఇప్పటికే నగరానికి చెందిన పలువురు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుంది. తాజాగా తెలుగుదేశం ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్లను పార్టీలోకి ఆహ్వానించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 స్థానాలపై గురిపెట్టిన అధికార పార్టీ మరికొందరు నాయకులను చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది. 4 ఎమ్మెల్సీలు, 6 ఎమ్మెల్యేలతో తెరాస నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వారిలో కొందరు త్వరలోనే గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో తెరాస గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్కు మోస్ట్
ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. 2015 సంవత్సరానికి గాను CNN, IBNతో కలిసి లైఫ్ స్టైల్ మ్యాగజైన్ రెడ్స్ ఈ అవార్డు ప్రకటించింది. ఈ నెల 13న బెంగళూరులో అవార్డును అందించనున్నారు. ప్రజా జీవితంలో అద్భుతమైన పురోగతి సాధించినందుకు ఈ అవార్డు ప్రకటించినట్లు రెడ్స్ తెలిపింది. తనదైన పరిపాలనా పద్ధతులు, ఆలోచనలతో పాలనలో ఉన్నత ప్రమాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్న తెలివైన రాజకీయ నాయకుడిగా కేటీఆర్ను జ్యూరీ అభినందించింది. ప్రజా అవసరాలపై అపార జ్ఞానం ఉన్న కొత్త తరం నాయకుడిగా పేర్కొంది. ఈ మేరకు కేటీఆర్ను అభినందిస్తూ మెయిల్ పంపించిన సంస్థ ప్రతినిధులు అవార్డు కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. వ్యాపార రంగంలో గ్రంథి మల్లికార్జునరావు, సినీ రంగంలో రామ్ చరణ్ తేజ్, విద్యాబాలన్, ఫ్యాషన్ రంగంలో గౌరంగ్ షా, సాంకేతిక రంగంలో నందన్ నీలేకనులకు అవార్డులు లభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవాలపై స్పష్టత ఉన్న నిజాయితీ గల వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. భారత్ను అగ్రపథంలో నిలపాలనే స్పష్టమైన దార్శనికత ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మోదీ, ఒబామా తరచుగా సమావేశమయ్యారు. గత నెల 30న ప్యారిస్ పర్యావరణ సదస్సులోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలో మోదీపై ఒబామా అభిప్రాయాలను శ్వేత సౌధం పత్రికా విభాగం కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ వెల్లడించారు. దేశ ప్రగతికి అవరోధాలుగా ఉన్న అంశాలతో పాటు భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ఎదురవుతున్న చిక్కులపై మోదీకి స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మోదీ దార్శనికత ఆయన్ను ప్రభావవంతమైన రాజకీయ నేతగానే గాక దక్షత గల ప్రధానిగా నిలబెడుతోందని స్పష్టం చేశారు. జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయడానికి యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో విజయవాడలో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు నదీ జలాల నిర్వహణ, మంచినీటి సరఫరా, మురుగునీటి శుద్ధి రంగాల్లో పనిచేస్తామని తెలిపారు. మిసిసిపి నదీ తీరంలో అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. శుద్ధి చేసిన నీరు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఏ రంగాల్లో కలిసి పనిచేయాలో నిర్ణయించేందుకు, లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చక్కని ఆలోచనని యూరోపియన్ బృందానికి నేతృత్వం వహించిన పౌల్ వి జెన్సన్ ప్రశంసించారు. భారత ఆహార సంస్థ FCI కందుల కొనుగోళ్లకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. మార్క్ఫెడ్ సహకారంతో ఆదిలాబాద్, తాండూరు, సూర్యాపేట మార్కెట్లలో కందుల కొనుగోళ్లకు అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తొలి విడతలో 25,000 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసి అనంతరం ఇతర మార్కెట్లకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతులకు మార్కెట్ ధరను చెల్లిస్తూ ధరలను అదుపు చేయడమే కొనుగోలు ఉద్దేశమని ఉత్తర్వుల్లో తెలంగాణ సర్కార్ పేర్కొంది. FCI కొనుగోలు చేసే కందులను పప్పుగా మార్చిన తరువాత తెలంగాణ అవసరాలు తీర్చిన తరువాతే ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తామని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు అన్ని జిల్లాల అభ్యర్థులను త్వరలో ఎంపిక చేస్తామని తెలిపారు. GHMC ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో భాజపా, తెలుగుదేశం నేతలు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. కౌన్సిల్ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ అని చెప్పి నిర్ణయించుకున్నాం. అటువంటి కౌన్సిల్ స్థానాలలో ఎక్కడైతే బలంగా ఉన్నామో సంఖ్యా ప్రాతిపదికగా గెలిచే అవకాశం కూడా పోటీ అని చెప్పని అందులో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా అని చెప్పని ప్రాధాన్యం గుర్తించినాం. ఇతర జిల్లాలలో కూడా బీజేపీ, టీడీపీ కలిసి ఉండాలని చెప్పని అక్కడ ఉండే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలకు సీట్లు కేటాయించనందున తామే పోటీకి దిగుతున్నట్టు తెలంగాణ ఎంపీటీసీ సభ్యుల ఫోరం ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయుల మాదిరిగా తమ స్థానాలు తమకు ఎందుకు కేటాయించడం లేదని ఫోరం నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 6,441 ఎంపీటీసీ సభ్యుల ఓట్లు ఉన్నాయని నాయకులు తెలిపారు. ఏదైతే ఎంపీటీసీల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు శాసన మండలికి పోతారో పోయినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎంపీటీసీల సమస్యలపై వారు మాట్లాడి చర్చించి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారనేటువంటి ఆలోచన చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 12 సీట్లకు 12 మంది ఎంపీటీసీల అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. భూగర్భ జలవనరుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేయడం ద్వారా తాగు, సాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఎక్కడ భూగర్భ జలం దొరుకుతుందో తెలుసుకునేందుకు శాటిలైట్ మ్యాపింగ్ చేయనుంది. చాలా గ్రామాల్లో వేసవిలో ఎదురవుతున్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించేందుకు ఉన్న వనరులకు తోడు కొత్త నీటి వనరులను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అన్వేషించనున్నారు.
ఇలా వచ్చిన సమాచారంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ హైడ్రోజియో మార్ఫలాజికల్ మ్యాప్లను తయారు చేస్తారు. సురక్షిత తాగునీటిపైన అవగాహన కల్పిస్తారు. వీటన్నింటికీ జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద 25 కోట్లు కేటాయించారు. కొత్త నీటి జాడలు కంప్యూటరీకరించేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటుకు కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఒప్పంద పద్ధతిని నియమిస్తారు. ఏటా 5,000 టీఎంసీల పరిమాణంలో నమోదవుతున్న వర్షపాతంతో భూగర్భ జలాలు పెంచే చర్యలు చేపట్టనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బిల్లు ఎలా ఉండాలనే అంశంపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో విజయవాడలో సమావేశమైన ఆయన క్రితం మంత్రివర్గ సమావేశంలోనే బిల్లును ఆమోదించాల్సి ఉన్నప్పటికీ నిపుణుల సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆలస్యమైందని వివరించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే మన దేశంలో ఉన్న బెస్ట్ టాప్ 20 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఎక్కువ మన పిల్లలు వెళ్ళి బయట ఇన్స్టిట్యూట్ చదువుకుంటున్నారో అటువంటి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్ ని ఇన్వైట్ చేద్దాం. అలాగే వరల్డ్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ వాటిని కూడా ఇన్వైట్ చేసి ఒక 20 టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, అలాగే ఇంకొక 20 టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్, వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ని మన రాష్ట్రంలో ఉండేటట్టుగా రిక్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో చదివిన తెలంగాణ విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం సొంత రాష్ట్రంలో చదువుకునే వెసులుబాటు ఇస్తూ తెరాస సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమేనని తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇటీవల ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం వైఖరి చెప్పనందుకు కృష్ణా నదీ జలాల వివాదంపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యం విషయంలో కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్పై విచారణలో వాదనలు వినిపించిన తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ 1956 నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రం విడిపోగానే తెలంగాణకు తమ హక్కుల కోసం వాదనలు వినిపించే హక్కు లేదనడం సమంజసం కాదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వ్యవసాయానికి నీటిని వాడుకుంటూనే రిజర్వాయర్లలో నిల్వ చేసుకుంటున్నందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు నీరు రాలేదని వివరించారు. తరువాత అఫిడవిట్ వేసేందుకు కొంత గడువు కావాలని కేంద్రం తరపు న్యాయవాది కోరగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 15 నిమిషాల్లో సమాచారం తెలుసుకుని రావాలని చెప్పగా తరువాత వివరాలు చెప్పిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జలవనరుల శాఖ నుంచి దస్త్రానికి ఆమోదం లభించిందన్నారు. కొంత గడువు ఇస్తే వివరాలు సమర్పిస్తామని చెప్పగా సమయం విలువ తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసిన కోర్టు తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినోలోని వికలాంగుల కేంద్రంపై దాడికి దిగిన ముగ్గురులో 2ని కాల్చి చంపిన స్థానిక పోలీసులు వారి వెనుక ఎవరున్నారనే అంశంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతులిద్దరూ భార్యాభర్తలు కాగా ఆమె పాకిస్తాన్లో జన్మించి K1 వీసాపై అమెరికా వచ్చిందని గుర్తించారు. వారి ఇంట్లో సోదాలు జరిపి పెద్ద ఎత్తున ఆయుధాలు, వేలాది తూటాలు, పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని కాల్చి చంపిన ఈ ఘటన ఉగ్రవాద దుశ్చర్య అయి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. అయితే FBI దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేమన్నారు. At this stage, we do not yet know why this terrible event occurred. We do know that 2 individuals who were killed were equipped with weapons and appeared to have access to additional weaponry at their homes. But we don't know why they did it. It is possible that this was terrorist related, but we don't know. It's also possible that this was workplace related. భారత్లోని చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు ప్రతిష్టాత్మక బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ భారీ సాయంతో ముందుకొస్తోంది. $1,34,00,000 పోషకాహార లోపాల నివారణకు కృషి చేస్తున్న టాటా కర్నల్ వ్యవసాయ పోషకాహార సహాయ సంస్థకు అందజేసినట్లు ప్రకటించింది. ఈ నిధులను గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్న టాటా కర్నల్ వ్యవసాయ పోషకాహార సహాయ సంస్థ గ్రామీణ పేద చిన్నారులు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు 4 ఏళ్ల పాటు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో ఇప్పటికే భారత పోషకాహార వ్యవసాయ సాంకేతిక సహాయ పరిశోధనా సంస్థ TARINAను ప్రారంభించిన కర్నల్ సంస్థ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆహారాన్ని అందించనుంది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 7.4% పెరగనున్నట్టు అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ సంస్థలు స్పష్టం చేశాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ కూడా దేశ వృద్ధి రేటు వచ్చే 2 ఏళ్లలో ప్రగతి పథంలో నడవనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 7.8% వృద్ధి నమోదవుతుందన్న ఏడీబీ భవిష్యత్తు పెట్టుబడుల్లో మందగమనం, గ్రామాల్లో వ్యవసాయ మద్దతు ధరలు లభించకపోవడం, తక్కువ కూలీ రేట్లు ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2016-17లో 8% వృద్ధి రేటును నమోదు చేయనుందని ప్రకటించిన స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ ప్రస్తుతమున్న బలహీనమైన వాతావరణాన్ని అధిగమించేందుకు కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాల్లో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని సూచించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.